కురుక్షేత్ర సంగ్రామంలో ఒకే ఒక్క శబ్దం కౌరవ సైన్యం గుండెల్లో వణుకు పుట్టించింది. అది మరేదో కాదు, శ్రీకృష్ణుడి దివ్యశంఖమైన పాంచజన్యం నుండి వచ్చిన నాదం. మనందరికీ ఆ శంఖం గురించి తెలుసు, కాని దాని వెనుక ఉన్న అద్భుతమైన కథ చాలామందికి తెలియదు. మరి ఇంతటి శక్తివంతమైన శంఖం శ్రీకృష్ణుడికి ఎలా దొరికింది? దాని వెనుక గురుభక్తి, కర్తవ్యం, ఒక అద్భుతమైన దైవిక అన్వేషణతో ముడిపడి ఉన్న ఒక గొప్ప కథ ఉంది. ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే బలరామకృష్ణుల బాల్యంలో. వాళ్లకి ఉపనయనం పూర్తయ్యాక తండ్రి వసుదేవుడు వాళ్ళిద్దరినీ ఉన్నత విద్య కోసం సాందీప మహాముని ఆశ్రమానికి పంపించారన్నమాట. ఆ ఆశ్రమంలో కృష్ణ బలరాములు చాలా శ్రద్ధగా చదువుకున్నారు. కేవలం చదువుకోవడమే కాదు, వాళ్లు సకల విద్యల్లో ఆరితేరిపోయారు. అదే ఆశ్రమంలో వారికి కుచేలుడితో మంచి స్నేహం కూడా కుదిరింది. కొద్దికాలంలోనే వారి విద్యాభ్యాసం మొత్తం పూర్తయిపోయింది. ఇక వాళ్ల చదువు పూర్తయ్యాక గురువుకు గురుదక్షిణ ఇవ్వాలి కదా. అందుకే వాళ్ళిద్దరూ సాందీప మహాముని దగ్గరికెళ్ళి చాలా వినయంగా అడిగారన్మాట, గురుదేవా, మీకు దక్షిణగా ఏం కావాలో చెప్పండి అని. కాని సాందీప మహామునికి ఒక విషయం తెలుసు. ఆయన తన దివ్యదృష్టితో చూశారు, తన ముందు నిల్చున్నది సాధారణ పిల్లలు కాదు, సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి అంశ అని ఆయనకర్థమైపోయింది. అందుకే ఆయన కోరిన కోరిక కూడా అంత సామాన్యంగా లేదు. ఆయన కోరిన కోరిక విని బలరామకృష్ణులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పుత్రశోకంతో బాధపడుతున్న తన భార్యను సంతోషపెట్టడానికి, ఇంకా తన శిష్యుల దైవిక శక్తిని ప్రపంచానికి చూపించడానికి గురువు అసాధ్యమనిపించే ఒక కోరిక కోరాడు. అసలేం జరిగిందంటే, కొన్ని సంవత్సరాల క్రితం గురువుగారి అబ్బాయి సముద్రంలో స్నానం చేస్తూ ఒక పెద్ద కెరటంలో కొట్టుకుపోయాడు. అందుకే ఆయన్ని వెతకడానికి బలరామకృష్ణులు తమ ప్రయాణాన్ని సముద్రం దగ్గర మొదలుపెట్టారు. చూడండి, ఈ గురుదక్షిణ చెల్లించటమనేది ఒక మామూలు విషయం కాదు. ఇదొక పెద్ద సాహసయాత్ర. ముందు సముద్రుడితో మాట్లాడాలి, తరువాత ఒక రాక్షసుణ్ణి ఓడించాలి, ఆపైన ఏకంగా యమలోకానికే వెళ్లాలి, చివరికి గురుపుత్రుణ్ణి తీసుకురావాలి. పదండి, ఈ ప్రయాణంలో ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళు నేరుగా సముద్ర తీరానికి వెళ్లారు. వెళ్ళి సముద్ర దేవుడైన సాగరుణ్ణి పిలిచారు. మా గురువుగారి అబ్బాయిని వెంటనే మాకు ఇచ్చేయి అని ఆజ్ఞాపించారు. వాళ్ల ముందు సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఉన్నాడని సాగరుడికి అర్థమైపోయింది. వెంటనే భక్తితో నమస్కరించి అసలు విషయం చెప్పాడు. స్వామీ, ఆ బాలుడిని నేను తీసుకోలేదు. ఇక్కడ సముద్రం లోపల పంచజనుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడున్నాడు. వాడే ఈ పని చేశాడు అని చెప్పాడు. ఇక ఆ మాట వినగానే ఇద్దరు అన్నదమ్ములు ఒక్క క్షణం కూడా ఆగలేదు. నేరుగా సముద్రంలోకి దూకారు. ఆ రాక్షసుడితో భీకరంగా పోరాడారు. చివరికి శ్రీకృష్ణులు ఆ పంచజనుణ్ణి వధించేశాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ళు ఆ రాక్షసుణ్ణి చంపి వాడి కడుపులో చూస్తే అక్కడా గురుపుత్రుడు లేడు. మరి ఏం దొరికింది? ఒకే ఒక్క శంఖం. అదొక్కటే కనిపించింది. ఆ దివ్య శంఖాన్ని శ్రీకృష్ణుడు చేతిలోకి తీసుకున్నాడు. గురుపుత్రుడి శరీరం దొరకకపోయినా ఆయన ఆత్మ ఖచ్చితంగా యమలోకంలోనే ఉంటుందని కృష్ణుడికి అర్థమైంది. వెంటనే వాళ్ల ప్రయాణం యమలోకం వైపు మొదలైంది. యమలోకములోకి అడుగుపెట్టాక శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని తన పెదవుల దగ్గరకు తీసుకుని గట్టిగా ఊదాడు. అదే ఆ దివ్యశంఖం నుండి వచ్చిన మొట్టమొదటి భయంకరమైన నాదం. ఆ శబ్దం ఎంత శక్తివంతమైనదంటే మొత్తం యమలోకమే గజగజ ఉనికిపోయింది. ఆ శబ్దానికి యమధర్మరాజే ఉల్లిక్కిపడ్డాడు. అసలు నాలోకంలోకొచ్చి ఇంత ధైర్యంగా శంఖం ఊదేదెవరు అని చూడ్డానికి ఆయన వెంటనే వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇక గురుదక్షిణ సంపూర్ణం. తన ముందు నిల్చున్నది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని యముడికి అర్థమైపోయింది. వెంటనే ఎంతో గౌరవంగా నమస్కరించాడు. కృష్ణుడు ఎందుకొచ్చాడో తెలుసుకుని ఇది భగవంతుడి ఆజ్ఞ అనుకుని వెంటనే సాందీప మహాముని కుమారుడి ఆత్మను వాళ్లకి తిరిగి ఇచ్చేశాడు. ఆ అబ్బాయిని తీసుకుని వాళ్ళిద్దరూ మళ్లీ ఆశ్రమానికి తిరిగొచ్చారు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్లముందుకొచ్చేసరికి ఆ గురుదంపతుల ఆనందానికి హద్దుల్లేవు. అలా కృష్ణబలరాములు ఎంతో కష్టమైన తమ గురుదక్షిణను విజయవంతంగా పూర్తిచేశారు. గుర్తుందా, ఈ శంఖం పంచజనుడు అనే రాక్షసుడి నుండి దొరికింది.
అందుకే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది. ఆ రోజు నుండి ఆ శంఖం శ్రీకృష్ణుడి చేతిలో ధర్మ విజయానికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. చూశారు కదా, పాంచజన్యం కథంటే కేవలం ఒక శంఖం ఎలా పుట్టిందనేది మాత్రమే కాదు, గురువు పట్ల ఎంత భక్తిగా ఉండాలో, ధర్మం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎలా ఎదుర్కోవాలో ఈ కథ మనకు నేర్పిస్తుంది. సాక్షాత్తూ భగవంతుడే ఒక గురువు దగ్గర శిష్యుడుగా ఉండి ఇంత కష్టపడి గురుదక్షిణ చెల్లించాడంటే మన సంస్కృతిలో గురువుకు ఎంత గొప్ప స్థానమిచ్చారో అర్థం చేసుకోవచ్చు.